మీ పార్టీ కార్యకర్తలు నాయకులు గొర్రెల మంద అనడానికి ఒక పెద్ద ఉదాహరణ చెప్తా. నిన్న ఒక టీవీ డిబేట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి లక్ష్మణరావు అన్నమాట ఈ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక చర్చ్ పాస్టరు సనాతన ధర్మం గురించి మాట్లాడితే తల నరికేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు ఆయన. దానికి సంబంధించి టీవీ డిబేట్లో ఒక యాంకర్ గారు అడుగుతున్నారు అన్నమాట, అసలు ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పేసి అని మాట్లాడితే వీళ్ళు చెప్పేది ఏంటంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎంతో మేలు చేశారంట. బ్రిటిష్ వాళ్ళ గురించి కానీ లేదంటే ఇంకొకరి గురించి కానీ వాళ్ళని ఏమన్నా అంటే మనోడు ఊగిపోతున్నాడు లక్ష్మణరావు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి. ఇక్కడ స్వాతంత్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగం చేశారు కదా, వాళ్ళకి విలువ లేదా అంటే ఏమోనండి అవన్నీ నాకు తెలదు, మాకు బ్రిటిష్ వాళ్ళు గొప్ప, మేము వాళ్ళనే పూజిస్తాం, వాళ్ళే మాకు దేవుళ్ళు అని చెప్పి మాట్లాడతారు. మరి మీకు తల్లిదండ్రులు బ్రిటిష్ వాళ్ళు లేదంటే ఇండియా వాళ్ళు మాకు అర్థం కావట్లా. వినిపిస్తామనండి అది ఇద్దరని కూడా. ఇదిగో బ్రిటిష్ వాడు అదేమంటే బ్రిటిష్ వాడు చరిత్రని మంచి చేశాడు, భారతదేశం చరిత్రను తిరగరాసిందంటారు. మీరు తప్పుగా అనిపించట్లేదా? కనీసం సిగ్గుగా అనిపించట్లేదా మీకు? ఎక్కడ విషయం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెప్పండి. ఇండియాకి బ్రిటిష్ వాళ్ళ 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మన భారతదేశానికి చాలా నేర్పించి వెళ్ళారు. మన భారతదేశానికి అనేక రకాలుగా ఉపయోగపడేటారు. మన భారతదేశంలో కట్టినటువంటి కట్టడాలు కానీ వాళ్ళు వేసినటువంటి ఫ్లేవర్లు కానీ విద్యలు కానీ ఇప్పుడు దేనికేశారు చూస్తే కొల్లగొట్టిన సొమ్మంతా తీసుకోటాక ఎందుకేశారు? మన సొమ్ముని గట్ట వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎందుకు అంటే కూడా మీరు అయ్యో బాబోయ్, మన సొమ్ముని గట్ట వాళ్ళు తీసుకెళ్ళదంటే పిచ్చేదోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. ఇచ్చేసేళ్ళారా? మీ ఇంట్లో దాచుకున్నారు మీరు? మీ తాత ముత్తాతలకి ఏమైనా ఇచ్చేసేళ్ళారా? ఒకటి మీరు చెప్పాలి, భారతీయులందరూ చూస్తున్నారు లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మీరు మీ తాతగారికి ఆ బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసారా? కాదండి, బ్రిటిష్ వాళ్ళు మీ తాతగారికి ఇచ్చేసి వెళ్ళారా సొమ్ము మొత్తం? 100% భారతదేశానికి మంచి చేశారు, భారతదేశానికి మంచి చేసి వెళ్ళారు. భారతదేశం యొక్క తప్పుంటే కొల్లగొట్టలేదు. అమ్మ వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, సార్ ఎందుకు మీరు అంతా కలిసి బ్రిటిష్ పోండి, ఇది ఇద్దరు వదిలిపోద్దు, మాకు ఏం దరిద్రం మాకు ఇది. దేశంలో మన దేశంలో ఉండి మన దేశాన్ని దోచుకు తిన్న బ్రిటిష్ వాళ్ళని అంత నెత్తుకొని పూజించాల్సిన అవసరం ఏమీ లేదు. పొండి ఆ మంది ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెల మంది అంతా కలిసి మీరు పొండి. మీరు మా దేశానికి పట్టిన చీడ పురుగులు లాంటి వాళ్ళు. మనం అయ్యేనా ఉపదేశాలు నేర్చుకునేవి, అయ్యేనా చెప్పేది. ఒక పాస్టరు మతబోధన చేయడం మానేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆ దారుణంగా మాట్లాడుతుంటే ఆ పాస్టర్కి మద్దతుగా వీళ్ళు మాట్లాడుతూ సరే మళ్ళీ నేను మత ప్రస్తావన తీసుకురావట్లా బాగోదు. కాబట్టి మీకు బ్రిటిష్ వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే పోండి, దేశం వదిలేసి పోండి. పైగా నువ్వెవడరా చెప్తానుకంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం, ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని కించపరుస్తూ బ్రిటిష్ వాడు దేవుడిగా పూజిస్తున్నాం, బ్రిటిష్ వాడు మాకు దేవుడు అని చెప్పుకోడు ఎవడైనా సరే ఈ దేశంలో ఉండటానికి అనర్హుడు. బ్రహ్మాండంగా పోవచ్చు. కనీసం విలువ లేదు ఎదవలకి, ఒక్కడికి కూడా ఒక్క ఎదవకి విలువ లేదు ఇక్కడ. మీరు చేసే బోధన ఇయ్యా, మీరు చేసే ప్రచారాలు ఇయ్యా, ఏం చెప్తారండి మీరు? ఏం ఉపన్యాసాలు చెప్తున్నారు ఇక్కడ? ఎవరికి చెప్పాలనుకుంటున్నారో? కాస్త అయినా సరే సిగ్గు సేరవలేదు. పైగాడికి వయసు వచ్చింది. నేను ఎలా మాట్లాడాలో మీరెవరండి చెప్తానికి? చెప్పులు తెగిపోతే బయట అలాగే మాట్లాడలేవంటే నువ్వు. మీ పార్టీకి ఒక విధి విధానాలు లేవా? పైగా నువ్వు ఒక అధికార ప్రతినిధివా? తప్పుని ఖండించాల్సింది ఎవడైనా సరే. ఆ పాస్టర్ తల తీసేస్తామంటే తప్పు కదా అది. అంత పెద్ద పుట్టుకలు అయిపోయారా? తీసుకొచ్చారు ఒక విధానాన్ని, కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంది? ఎప్పుడూ లేనిది. ఇప్పటి వరకు కూడా ఈ మతాల ప్రస్తావన ఉండేది కాదు. కులాల ప్రస్తావన అంటే చిన్నప్పటి నుంచి ఉన్నది కామన్, కానీ ఈ మతాల ప్రస్తావన పెద్దగా ఇంతకుముందు ఉండేది కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది అంటే పాస్టర్ల వాళ్ళు ముఖ్యంగా అటు ఉన్నారు ఇటు ఉన్నారు, లేకుండా లేరు, ఉన్నారు. అయితే మీరు బహిరంగంగానే నేహత్వం లేదంటే ఒకడెవడో ఉన్నాడు, ఆడెవడో అజీబాబాయ్ ఎవడో ఉంటాడు, అది అన్ని జిల్లాలో మాయా అంటాడు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్ని జిల్లాలో మీ ఏం కాదు, ఎవరిష్టం అవదండి. ఈ మధ్యలో మీరెందుకు రెచ్చగొడుతున్నారు? ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మేము వేసేస్తాం పొడి చేస్తామంటే ఇటు పక్క నుంచి కూడా సర్లేరా బాబు అలాగే కానిద్దాంలే. చూడండి, ఇంతకుముందు చక్కగా ఎలాంటి మత విద్వేషాలు ఉండేవి కాదు.
చక్కగా మత ప్రచారాలు చేసుకునేవారు, తప్పేమీ కాదు, అది చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. సరే చట్టపరంగా అనుమతి లేకపోయినా సరే అది ఇబ్బంది ఏం కాదు. అది ఈ మధ్యన వెళ్ళగలుగుతున్నారా ఊళ్ళలోకి? రానిస్తున్నారా? ఎందుకు రానివ్వట్లేదు? ఎవరు తీసుకొచ్చారు ఆ పరిస్థితి? మీరే తెచ్చుకున్నారు. మీరు మాట్లాడే అతి మాటలో, మీరు చేసే అతి ప్రచారం, ఏదన్నా అంటే మొత్తం మూకుమ్మడిగా దాడి చేయడం, తీసేస్తామని చెప్పేసరి మాట్లాడటం, ఈ మాటల వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం, సమాజానికి కాదు మీకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. సంపాదించుకునే దాని మీద ఉండాలి మనకి, ఏదైనా ఉంటే కానీ యావా మత ఘర్షణల పైన కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా సరే వేరొక మతాన్ని ఎప్పుడు కించపరిచి మాట్లాడాల. సనాతన ధర్మం, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పట్టుకొని మీరు ఎందుకంటే గిలగిల్లాడిపోతారు? మీ మతాన్ని కించపరచలేదు, మీ దేవుని కించపరచలేదు, ఇంకొకరిని ఉద్దేశించి ఇంకొక రకంగానేమీ మాట్లాడలేదు. అయినా సరే మనం ఇక్కడికి వచ్చి రాలిపోవాలి. ఇలా ఆఖరికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు. బ్రిటిష్ వాడు అంటే చచ్చిపోతున్నాడు వీళ్ళు ఇక్కడ. ఇంకా ఉంది కొద్దిగా వినిపిస్తానంటే ఏం చేశారు? మంచి చేసి వెళ్ళారా? మరి ఎందుకు ఇంతమంది ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు భారతదేశంలో? బ్రిటిష్ వాళ్ళు గో బ్యాక్ అని అల్లూరి సీతారామ, ఒక మాట వినండి, ఏడు వినేది కాదు సార్ మీరు చెప్పేది వినండి. అల్లూరి సీతారామరాజు దగ్గర నుంచి భగత్ సింగ్ నుంచి అందరూ ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు? ఇక్కడ ప్రాణాలకు విలువలు లేవా? ఏంటి ఇప్పుడు చెప్పండి సార్. మన దేశానికి వినండి సార్, బ్రిటిష్ వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వీడు ఎవడో పెద్ద మెట్టగాల్లో ఉన్నాడండి, ఈయన తీసుకెళ్ళి అర్జెంటుగా బ్రిటిష్ పంపించండి. ఈ దేశం మీద ప్రేమ లేనాడు ఎవడన్నా సరే బ్రహ్మాండంగా పోవచ్చు. మీరు ఇక్కడ ఉంటూ ఇక్కడ తింటూ పైగా ఏదో లాజికల్ చెప్పమాకండి. ఇది ఎందుకు వాడుతున్నావు, ఫోన్ ఎందుకు వాడుతున్నావు, ఫోన్ తయారు చేస్తారు, మేము కొనుక్కున్నాం, మాకు ఎవడో పుణ్యానికి దానం చేయలేదు. అలాగే మా వస్తువులు ఇతర దేశస్తులు కొనుక్కుంటారో, ఇతర దేశానికి సంబంధించిన వస్తువులు మేము వాడుతాం, టెక్నాలజీ మా డబ్బుతో మేము కొనుక్కున్నాం. ఈ అబ్బాయి కూరలు చెప్పమాకండి. మాట్లాడితే మళ్ళీ ఇదొకటి తీసుకొస్తారు. ఆ వస్తువు నువ్వు ఎందుకు వాడుతున్నా? నీ చేతిలో ఉండేది ఏది నువ్వు తయారు చేయలేదు కదా, నువ్వు ఎందుకు వాడుతున్నా? పైగా ఏమన్నా అంటే ఈ లాజికల్ మాట్లాడుకుంటూ వస్తారు. పైగా పనికి మన లాజికల్ చెప్తానికి ఏం కొదవలేదు, బోళ్ళు మేధావులు ఉన్నారు. మాకు కాస్త సిగ్గుపడండి. మనం ఒక వ్యక్తిని సమర్థించడానికి ఎంతకన్నా నీచానికి దిగజారిపోకూడదు. ఉన్నదన్నట్టుగా చెప్పాలి. అవును భాష తప్పు మాట్లాడాడు, తప్పని చెప్పు, తప్పే ఉంది అందులో. ఇంకో రకంగా చెప్పట్లేదే, తప్పు మాట్లాడితే తప్పనే చెప్పు. అంత అడ్డగోలుగా సమర్థించడం దేనికి? అమతం దానికి మళ్ళీ బ్రిటిషుడు గొప్పవాడు అన్నది దేనికి? బ్రిటిషుని పొగడడం దేనికి? సార్ కొంచెమైనా బుర్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను, ఆ అధికార ప్రతినిధిని మీ పార్టీలో ఉంటే మీకే నష్టం. అది అలాంటి అధికార ప్రతినిధుల వల్ల మీ పార్టీకి ఇంకా ఓట్ బ్యాంక్ పోయిద్ది కానీ రాదండి. చేదరించుకుంటున్నాను నేను అన్నట్టు నుంచి వైరల్ అవుతుంది వీడియో. అది వీడెవడరా బాబు, బ్రిటిష్ వాళ్ళు గొప్పవాడు అంటున్నాడు, ఆళ్ళ దేవుడు అంటున్నాడు, వీడు చేసింది ఏంటి, వీడు చెందింది ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దయచేసి మీరు అతన్ని అధికార ప్రతినిధిగా తొలగిస్తే మీకే మంచిదండి. మీ పార్టీలో ఉంటే మీకే చెడ్డ, ఎన్ని రోజులున్నా మీకే చెడ్డ. నెక్స్ట్ ఇంకో డిబేట్లో ఇంకోటి ఏదో మాట్లాడతాడు, అది మీకు చెడ్డ. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.